హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీలక్ష్మి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రోటి పచ్చడిని చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకున్న ఇడ్లీ, దోస, చపాతీలోకి ఎందులోకైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే గనక. మరింకెందుకు లేటు ఈ యమ్మీ యమ్మీ టేస్టీ రోటి పచ్చడిని చూసేద్దాం పదండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ పల్లీలు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పొట్టు తీసిన 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు దాకా మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీ కారానికి తగ్గట్టు 7, 8 ఎండుమిరపకాయలను వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్‌గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు వేసి, కాస్త ఉప్పు కూడా వేసేసి, ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని, లో టు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ, ముక్కలు ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి, కొంచెం చింతపండు, శుభ్రంగా క్లీన్ చేసిన ఒక గుప్పెడు దాకా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. చివరిగా పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పుని వేసుకోవాలి. మనం ముందే ముక్కలు మగ్గించేటప్పుడు కాస్త వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ చట్నీలోకి తాలింపు కోసం ఒక స్పూన్ నూనెలో కాస్త ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఈ చట్నీలో వేసి కలుపుకుంటే క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే అండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.